నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో జూలై మాసంలో 104% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ జూలై మాసం వరకు ఆర్జీవన్ సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. జూలై మాసంలో 3,20,900 టన్నుల ఉత్పత్తికి గాను 3,33,925 టన్నుల ఉత్పత్తితో 104% ఉత్పత్తిని సాధించడం జరిగిందన్నారు. అలాగే వార్షిక లక్ష్యంలో జూలై మాసం వరకు 15,14,300 టన్నులకు గాను 12,60,499 టన్నులు సాధించి 83% సాధించామని తెలిపారు. అలాగే కార్మికులు వారి కుటుంబాల సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు. సింగరేణి కాలనీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి 20.8 మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో 20.1 మిలియన్ టన్స్ సాధించి 97% సాధించడం జరిగింది ఉత్పత్తిని. మరియు ఆర్జీవన్ ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ 3,20,000 టన్నులు టార్గెట్ పెట్టుకోగా 3,33,000 టన్నులు చేసి 1,30,000 టన్నులు అధికంగా 13,000 టన్నులు అధికంగా తీసి 104% సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా OC5 కాని వాళ్ళు 2,10,000 గాను 2,60,000 టన్నులు తీసి 50,000 టన్నులు ఎక్కువ తీసి 124% వర్షాభావం ఉండి అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు OC5 ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి వాప్కోస్ కంపెనీ వారికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రతినిధులు, డైరెక్టర్ గారు, చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసి పోవడం జరిగింది. దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది. ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆర్జీవన్ SO2 GM ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు శ్రవణ్ కుమార్, DGM వర్క్షాప్ జితేందర్ సింగ్, వీరారెడ్డి, ధనలక్ష్మిబాయ్, DYPM వేణు తదితరులు పాల్గొన్నారు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.